పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుందండి. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన అనేకమైనటువంటి మార్పులు మీకు వస్తాయి జీవితంలో. ఏమండి, మేము అనుకున్న పనులు మాకు అవ్వడం లేదండి, గురువుగారండి మీరు చెప్పినట్టుగా మాకు జరగడం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏలినాటి శని సమయంలో మీరు కోరుకున్న పరిధిలో మీకు పనులు కావు, చాలా లేట్ అవుతూ ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనేకమైనటువంటి అడ్డంకులు, ఆరోగ్యంలో మార్పులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మానసికంగా అశాంతి అనేటటువంటిది ఉంటాయి. నిజాలు మీ దగ్గరకు వచ్చి ఎవరు చెప్పినా సరే వాటిని నమ్మకుండా మీరు ఒక భ్రమలో మీరు బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీ పైన వక్రించినటువంటి శని యొక్క గ్రహము యొక్క దృష్టి మీ పైన చాలా అధికంగా ఉంది కాబట్టి గజగజాలు ఆడిపోతారనమాట. నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మకుండా, నమ్మకూడనటువంటి వాళ్ళపైన నమ్మకం అన్నీ మీరు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మీరు చేయకూడదు. ఎవరైతే మీకు శ్రేయస్సు చేస్తున్నారో అటువంటి వాళ్ళతో మాత్రమే, వాళ్ళ మాట మాత్రమే మీరు విన్నట్లయితే మీరు జాగ్రత్తగా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎవరికైతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుండలేదో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి చాలామంది వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వడ్డీలకు తెచ్చుకొచ్చి పాపం అధికమైనటువంటి ఈ రేట్లతో మీరంతా కూడా వ్యాపారాలు ప్రారంభించినటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఈ ఏలినాటి శని ప్రభావ సమయంలో మీరందరూ కూడా డౌన్ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఈ యొక్క డౌన్ఫాల్ వల్ల చాలా మీరు బాధలు మీరు అనుభవిస్తున్నారు. మరి అటువంటివన్నీ కూడా కాస్త కాల వ్యవధిలో మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శత్రు బాధలు అనేటటువంటి అధికంగా మీకు ఉండడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారం మీకు లభిస్తుంది. శుభమస్తు.